హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రూపా ఐరోన్. ఇప్పటి వరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ వెంటనే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ పేరు వచ్చేసి రూపా ఐరోన్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి, సో దట్ నా వీడియోస్ మీకు రావడానికి నోటిఫికేషన్ ద్వారా త్వరగా అయిపోతాయి అన్నమాట. అయితే ఇప్పుడు మనం బిగ్ బాస్ గురించి అయితే మాట్లాడేసుకుందాం. బిగ్ బాస్లో ఆల్రెడీ లవ్ స్టోరీస్ అవుతున్నాయి అని చెప్పేసి నేనైతే వీడియోస్ పెట్టడం జరిగింది కదా. సో ఆ లవ్ స్టోరీస్ ఏ రేంజ్లో అవుతున్నాయి, ఎక్కడెక్కడి వరకు మలుపులు తిరుగుతున్నాయి, అవన్నీ అయితే మాట్లాడేసుకుందాం అనమాట. ఏంటంటే యాక్చువల్గా ఈమె సోనియా నిఖిల్ ఇద్దరిది ఒక లవ్ ట్రాక్ అయితే నడుస్తుంది. దానికోసం అంటే నిన్న లైవ్లో చూసిన దాని ప్రకారం అంతా ఏంటి ఎపిసోడ్లో కూడా అది వచ్చింది కాబట్టి అదేంటంటే వాళ్ళిద్దరూ ఎట్లా వాళ్ళ ట్రాక్ని ముందుకు తీసుకెళ్తున్నారు అని చెప్పేసి అయితే అందరం కూడా ఈగర్గా చాలా వెయిట్ చేస్తున్నాం కదా బిగ్ బాస్లో ఇది జరుగుతుంది అని చెప్పేసి. అండ్ అప్పుడప్పుడు నిన్న ఏం చేసిందంటే సోనియా నిఖిల్తో మాట్లాడుతూ కొంచెం సేపు అట్లా స్కిప్ అయిపోయి పృథ్వీ దగ్గరికి వెళ్ళింది అనమాట. పృథ్వీ దగ్గరికి వెళ్ళి పృథ్వీతో మాట్లాడుతుంటే మధ్యలో విష్ణుప్రియ వచ్చేసి అంటది, నాకు నా ఇంటెన్షన్ లవ్ అంటే ఎంతమందికైనా ప్రేమను పంచవచ్చు, ఓకే పృథ్వీ నువ్వు ఎంతమందికైనా ప్రేమను పంచు అది అని చెప్పేసి కొంచెం కామెడీ చేస్తుంది అనమాట. ఎప్పుడైతే విష్ణుప్రియ, పృథ్వీ, సోనియా వీళ్ళందరూ అక్కడ మాట్లాడుకుంటూ ఉంటారో ఆ టైంలో నిఖిల్ని చూడాలి. ఒక ఏమంటారు కాలుగాలిన పిల్లి తిరుగుతుంది కదా, అట్లా తిరుగుతున్నాడు అనమాట. మాట్లాడితే ఒక పాపం, మాట్లాడకపోతే ఒక పాపం, మాట్లాడితే తప్పు అంటారు, మాట్లాడకపోతే తప్పు అంటారు అని చెప్పేసి ఎందుకు సోనియా పృథ్వీ దగ్గర కూర్చుంది అని చెప్పేసి అనమాట. చాలా అంటే చాలా అంటే కన్ఫ్యూజన్లో ఉండే, అదేంటి ఈ అమ్మాయి పోయి మళ్ళీ పృథ్వీ దగ్గర కూర్చుంది కదా అని చెప్పేసి ఒక కన్ఫ్యూజన్ స్టేట్కి అయితే వచ్చేసింది అనమాట నిఖిల్. అది అయిపోయిన తర్వాత ఆల్రెడీ ఏమంటారు చాలా మనం చూస్తున్న ట్రోల్స్ అయితే బాగానే అవుతున్నాయి కదా సోనియా నిఖిల్ పైన. ఏంటి నిఖిల్ సిగరెట్ తాగుతాడు కదా, సో సోనియా అనేస్తుంది కదా, నువ్వు సిగరెట్ బంద్ చేస్తా అని చెప్తే నీకేం కావాలంటే అది ఇస్తా అని చెప్పేసి. బిగ్ బాస్లో ఇంత పెద్దగా అవుతున్నాయి అంటే ఇవి ఎక్కడెక్కడికి దారి తీస్తాయో అని చెప్పేసి అంటే ఇంకెవరికేం అర్థం కావట్లేదు ఎంతవరకు దారి తీస్తుంది అని చెప్పి. ఎందుకనంటే జస్ట్ ఏదో సింపుల్గా అట్లా జస్ట్ కంటెంట్ ఇస్తున్నారేమో అనుకున్నాం, కానీ ఇంత డీటెయిల్గా వాళ్ళు కూర్చొని వాళ్ళ గురించి చెప్పుకొని చేసుకొని అంటే ఒకళ్ళు వాళ్ళ పాస్ట్ గురించి ఇప్పటి వరకు జరిగిన వాళ్ళ లైఫ్లో అన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ ఆ కనెక్షన్, ఆ బాండ్ అనేది అయితే వాళ్ళందరికీ ఇక్కడేమో విష్ణుప్రియ, పృథ్వీ, సోనియా కనిపించినప్పుడు విష్ణుప్రియ జెలస్ అవుతుంది. ఇక్కడ సోనియా నిఖిల్ కనిపించినప్పుడు కూడా విష్ణుప్రియ జెలస్ అవుతుంది. ఎప్పుడైతే సోనియా పృథ్వీ ఒక ఫ్రేమ్లో కనిపిస్తాడో అప్పుడు నిఖిల్ జెలస్ అవుతుంది. ఈ జెలస్లు ఇవన్నీ ఎక్కడెక్కడికి పోతాయి, ఏమేమైతాయి, అసలు వీళ్ళ లవ్ ట్రాక్లు ఎంతవరకు బిగ్ బాస్లో అవుతాయి అని చెప్పేసి అయితే అందరు కూడా ఎదురు చూస్తున్నారు. అండ్ నిన్న ఈ ఒక్క విషయం అయితే చాలా అంటే చాలా టూ మచ్గా ట్రోల్ అయింది. ఏంటంటే నువ్వు సిగరెట్ బంద్ చేస్తా అంటే చెప్పురా, నేను ఏదంతా అది ఇస్తా అని చెప్పింది అనమాట సోనియా. ఆ ఒక్క విషయం అయితే ఫుల్గా ట్రోల్ అవుతుంది అనమాట. ఇది బిగ్ బాస్లో ఇప్పటి వరకు జరుగుతున్న లవ్ ట్రాక్స్. అండ్ వీళ్ళ లవ్ ట్రాక్స్ ఎప్పుడైతే నిఖిల్ అండ్ సోనియా మాట్లాడుకోవడం జరుగుతుందో ఆ టైంలో వీళ్ళు అభయ్ వాళ్ళు కూడా ముచ్చట్లు బయట పెట్టుకుంటారు కదా, ఎవరెవరు సూటబుల్ వాళ్ళకి వాళ్ళు దొరికిర్రా, అదే దేవుడు మాయా అది ఇది అని చెప్పుకుంటూ మాట్లాడుకుంటారు. దొరికిన వాళ్ళు దొరికినట్టు వాళ్ళ మీద కంటెంట్ హౌస్లో ఇచ్చుకుంటున్నారు, బయట ఇచ్చుకుంటున్నారు. ఇది ఎక్కడ వరకు దారి తీస్తుంది అనేది అయితే మనం చూడాలి ముందు బిగ్ బాస్లో. ఎందుకంటే ఇప్పుడు నామినేషన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు, నామినేషన్స్ నుంచి బయటకు వెళ్ళేది ఎవరు ఏంటి అనేది ఏం తెలియదు, కానీ ప్రస్తుతానికైతే ఇట్లయితే జరుగుతుంది అనమాట. ఎవరెవరి లవ్ ట్రాక్స్ ఏంటి అనేది మాత్రం ఉంది. సో ఈ సోనియా నిఖిల్ వీళ్ళకైతే బయట పేరు కూడా వచ్చేసింది కదా. ఇప్పుడు సోనియా నుంచి ఒక 2 లెటర్స్ తీసుకొని నిఖిల్ నుంచి ఒకటి తీసుకొని సోనిక్ అని ఒకటి పెట్టేసిండ్రు, నికియా అని ఒకటి పెట్టేసిండ్రు, అట్లా పేర్లు కూడా పెట్టేసిండ్రు. చూడాలి. నిఖిల్కి ఆల్రెడీ బయట కానీ అని #కానీ అనే పేరు అయితే ఉండే కదా కావ్య నిఖిల్, అది బ్రేకప్ అయ్యింది అని చెప్పేసి బిగ్ బాస్ హౌస్లోకి వచ్చినప్పుడే చెప్పిండు.
మరి ఇప్పుడు ఆ కావ్య బయట ఉండి ఎట్లా ఫీల్ అవుతుంది, లోపల వీళ్ళేం కథలు పడుతున్నారు, అది కావ్య ఎంతవరకు రిసీవ్ చేసుకుంటుంది, ఏమైతుంది, ఇదంతా అయితే చూడాలన్నమాట. దీనికోసం అయితే అంటే నేను అనుకున్నది అంటే ఫస్ట్ నేను ఏదైతే లవ్ ట్రాక్ అని చెప్పేసి నేను వీడియో పెట్టినానో ఆ వీడియో పెట్టిన తర్వాత ఈ ట్రోల్స్ చాలా 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 ఎక్కువ అయిపోయినాయి అనమాట. అంటే నేనేదో జస్ట్ వాళ్ళిద్దరు ముచ్చట్లు పెట్టుకుంటుంటే, అది కూడా మిడ్ నైట్ ముచ్చట్లు వాళ్ళిద్దరు పెట్టుకుంటుంటే ఆ ముచ్చట్లలో నాకు అనిపించింది, అరే వీళ్ళది కంటెంట్ వస్తుందేమో బయటికి, ఈ రకంగా వీళ్ళ కంటెంట్ వస్తుందేమో అని అనుకున్నా. అది నిజంగా వచ్చి వాళ్ళు ఎంత ట్రోల్ అవుతారు అనేసి అయితే అనుకోలేను. ఇదన్నమాట ఈరోజు వీడియో. ఇప్పుడు సోనిక, నిక్యానా లేకపోతే కానియా అసలు ఏమవుతుంది అనేది అయితే మనం చూడాలన్నమాట. ఈ లవ్ స్టోరీస్ బిగ్ బాస్లో ఎంత ముందుకు వెళ్తాయి, ఇంకా ఎక్కడెక్కడ వరకు ఇవి దారి తీస్తాయి అంటే వీళ్ళు ఇప్పుడు ఏమంటారు, సోనియా యష్మి టీంలోకి వెళ్ళినప్పటి నుంచి నిఖిల్ కొంచెం అప్సెట్ అయ్యే ఉన్నాడు. ఎందుకంటే అంతకుముందు సోనియా నిఖిల్ టీంలో ఉండే, కానీ ఇప్పుడు ఆమెని యష్మి చూస్ చేసుకునేసరికి ఇప్పుడు కొంచెం నిఖిల్ అప్సెట్ అయ్యే ఉన్నాడు. ఆమె మళ్ళీ నిఖిల్ టీంలోకి వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా, ఏమైనా టాస్క్లు పెడితే ఏమైనా చేస్తే అనేది మాత్రం ఖచ్చితంగా వెయిట్ చేయాలి, వెయిట్ చేసి చూడాలి. బిగ్ బాస్ ఈ వీళ్ళు స్టార్ట్ చేసిన ఈ కంటెంట్ని, ఈ ట్విస్ట్ని బిగ్ బాస్ దీన్ని మనకి ఇంకే ట్విస్ట్ లాగిస్తాడో కూడా చూడాలి. ఇది అసలైన మెయిన్ ట్విస్ట్ ఏంటంటే వీళ్ళు ఏదైతే ఇప్పుడు కంటెంట్ స్టార్ట్ చేసిండ్రో ఈ కంటెంట్ని బిగ్ బాస్ ఇంకా దాన్ని ఏ రీతిగా మలుపుతాడో అనేది అయితే మనం చూడాలన్నమాట. ఇది వీళ్ళ లవ్ స్టోరీలో జరుగుతున్న కథలు. వీళ్ళు ఏమంటారు, కెమెరాస్ ముందు కానీ అంటే సోనియాకి ఇష్టం వచ్చిన కర్రీస్ కానీ ఏవైనా సరే నిఖిల్కి చెప్పడం, నిఖిల్తో చేయించుకోవడం, తనకి ఎప్పుడైనా టీ కాఫీ ఏది కావాలన్నా నిఖిల్ చెప్పడం, ఈవెన్ అది ఎంతవరకు నడుస్తుందంటే తను తాగి పెట్టిన కప్పు కూడా నిఖిల్ తీసుకొని వెళ్ళి వాష్ చేయడం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఈ ట్రాక్ ఏదో కొన్ని రోజులు బాగానే నడిచేటట్టు అనిపిస్తుంది. లెట్స్ వెయిట్ అండ్ వాచ్. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి. అండ్ మీకు కూడా నిజంగానే అట్లా అనిపించిందా, అంటే మీరు కూడా నోటీస్ చేసిండ్రా నిఖిల్ ఇవన్నీ చేస్తున్నాడు అని అనిపిస్తే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నా ఛానల్ పేరు వచ్చేసి రూపా ఎరోన్. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి, సో దట్ నా వీడియోస్ మీకు రీచ్ అవ్వడానికి త్వరగా ఉంటుంది అనమాట. ఓకేనా? బాయ్ గైస్.